సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. Short discussions on Telangana state finance to announce to the House that Sri Akbaruddin OIC MLA has been recognized as a floor leader of All India Majlisi Ittihadul Muslimin AIMIM legislative party in the Telangana Legislative Assembly as per the communication received by me from the General Secretary AIMIM party. I am to announce to the House that Sri Kunamaneni Sambashivarao MLA has been nominated as leader of Legislative Party of Communist Party of India in the Telangana Legislative Assembly as per the communication received by me from the State Secretary CPI. సంతాప ప్రతిపాదనలు. మెదక్ జిల్లాలోని పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నది. శ్రీ రామన్న గారి శ్రీనివాసరెడ్డి గారు 1985 నుండి 1989 వరకు పూర్వ రామాయణపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1971 చేకుంట ఉప సర్పంచ్గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెడ్డిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 21వ తేదీన మరణించారు. వీరి వయస్సు 75 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లాలోని పరిగి శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కుప్పుల హరీశ్వర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1985 నుండి 1989 వరకు, 1994 నుండి 1999 వరకు, 1999 నుండి 2003 వరకు, 2004 నుండి 2009 వరకు మరియు 2009 నుండి 2014 వరకు పరిగి శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి గారు 1972 నుండి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్గా, 1977 నుండి 83 వరకు సర్పంచ్గా పనిచేశారు. వీరు 1986 నుండి 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్గా, 1988 నుండి 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 1994 నుండి 1999 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2001 నుండి డిసెంబర్ 31 నుండి 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. వీరు నిత్యం ప్రజల్లో ఉంటూ తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 సెప్టెంబర్ 22వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శాసనసభ నియోజకవర్గం మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కుంజా సత్యవతి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి కుంజా సత్యవతి గారు 2009 నుండి 2014 వరకు భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. వీరు 1988 నుండి 1994 వరకు ఐద్వా భద్రాచలం డివిజన్ సెక్రటరీగా,
1994 నుండి 2000 వరకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా, 2000 నుండి 2005 వరకు భద్రాచలం ఎంపీపీగా, 2006 నుండి 2008 వరకు హైదరాబాద్ సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023 అక్టోబర్ 16వ తేదీన మరణించారు. వీరి వయస్సు 52 సంవత్సరాలు. శ్రీయుతులు రామన్న గారి శ్రీనివాసరెడ్డి, శ్రీ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరియు శ్రీమతి కుంజ సత్యవతి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు పాటు మౌనం పాటిస్తాం. సభ్యులకు ఒక విజ్ఞప్తి. సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన ఈ 3వ శాసనసభ గతంలో అనేక పర్యాయాలు ఎన్నుకోబడి విశేష అనుభవం గడించిన వారితో పాటు 57 మంది కొత్తగా శాసనసభకు ఎన్నుకోబడిన వారు కూడా ఉన్నారు. అలా ఈ శాసనసభ పాత కొత్త కలయిక. ఒక సభ్యుడు ఉపన్యాసించేటప్పుడు ఇతర సభ్యులు వారికి ఆటంకం కలిగించకుండా, వ్యాఖ్యానాలు రన్నింగ్ కామెంటరీలు చేయకుండా సావధానంగా ఆలకిస్తే ఒక అర్థవంతమైన చర్చ జరిగే ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వారం అవుతాము. అంతేకాకుండా అనుభవజ్ఞులైన సభ్యులు ప్రసంగాలు కొత్తగా ఎన్నిక కాబడిన సభ్యులు పరిణితికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దయచేసి ఈ సూచనలు సభ్యులందరూ గమనించి సభకు సభాపతికి సహకరించి ఈ సభ హుందాతనాన్ని, గౌరవాన్ని సంరక్షించవలసిందిగా కోరుతున్నాను. షార్ట్ డిస్కషన్స్ ఆన్ తెలంగాణ స్టేట్ ఫైనాన్సెస్ వైట్ పేపర్. డిప్టీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారు ఓపెనింగ్ రిమార్క్స్. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. డిప్యూటీ సీఎం గారు. సార్ ఫైనాన్స్ నాగేందర్ గారికి ఇవ్వంటే అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు నాగేందర్ గారు? మాట్లాడుతా అంటే నాగేందర్ గారు ఏదో సబ్మిషన్ చేస్తారంటే చేయమని చెప్పండి. నాగేందర్ గారు. ధన్యవాదాలు సార్. డిప్యూటీ సీఎం గారు కూడా మీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు మీరు చెప్పారు చర్చలన్నీ కూడా అర్థవంతంగా జరగాలని, ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్స్ రావాలని కోరడం జరిగింది. అయితే ఎప్పుడైతే ట్రెజరీ బెంచ్ నుంచి ప్రొవకేషన్స్ వస్తాయో అప్పుడే ఇక్కడ నుంచి రియాక్ట్ అవుతారు. ట్రెజరీ బెంచ్ నుంచి వారు మాట్లాడేటప్పుడు దయచేసి, ఎందుకంటే ఈ సభ ద్వారా ప్రజలకు ఒక మంచి సంకేతాలు పంపించాలని, అందుకే మాకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అవి పూర్తి చేయడానికి మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో మీరు చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మా నుంచి మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. క్లారిఫికేషన్స్ ఎప్పుడు అడుగుతాము? సరైనటువంటి సమాధానం రానప్పుడే క్లారిఫికేషన్స్ అడుగుతాం. కానీ క్లారిఫికేషన్స్ అవకాశం ఇవ్వనందుకు చాలా తప్పుడు సంకేతాలు పోయాయి. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారే చెప్పారు మొన్న, మీరు ఒక నిర్మాణాత్మక సజెషన్స్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి, డెఫినెట్గా వెల్కమ్ చేస్తామన్నారు. అవి ఇచ్చేటప్పుడు మాకు అవకాశం ఇస్తే మేము చెప్తాము. ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ఈ సభ వేదిక కావాలని నేను తమరి ద్వారా కోరుతాను. డిప్యూటీ సీఎం. అధ్యక్ష, పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్. అంటే సంతానం, 49 అంటే సంతోషం.